ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్ము కిచెన్. ఈ రోజు మీకు ఈ వీడియోలో వచ్చేసేసి స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అన్నమాట. దీన్ని మనం బయట తాగుతుంటాం కానీ వాటర్తో యాడ్ చేసి ఇస్తారు మనకి. కానీ మిల్క్ షేక్ అంటే ఎలా చేసుకోవాలో నేను ఒక్కసారి చూపిస్తాను. ఈ మిల్క్ షేక్ రోజు ఒక గ్లాస్ కానీ తాగామంటే మంచి బ్లడ్ అనేది మనకు పడుతుందన్నమాట. చూడండి నేను ఎలా చేస్తానో చూద్దాం ఒక్కసారి ప్రాసెస్ ఏంటో. దీనికి ముందుగా కావాల్సింది స్ట్రాబెర్రీస్. చూడండి చాలా ఫ్రెష్గా ఉన్న స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను. నేను వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక గ్లాస్ మిల్క్ తీసుకున్నాను. ఈ మిల్క్ వచ్చి కాచి చల్లార్చిన మిల్క్ అన్నమాట. 2 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకున్నాను. మీకు సరిపడినంత యాడ్ చేసుకోండి. ఈ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ని మనం షుగర్ తో గానీ లేదు షుగర్ లేకుండా అయినా తీసుకోవచ్చు. కొంచెం లైట్ షుగర్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి దీని తయారీ విధానం చూద్దాము. చూడండి స్ట్రాబెర్రీస్ ని మనము మిక్సీ జార్ లో వేసుకుంటాం కాబట్టి జ్యూసర్ లో దీన్ని ఇలా కట్ చేసుకొని అన్ని స్ట్రాబెర్రీస్ ని పక్కన పెట్టుకోవాలి. చూడండి నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో అలా కట్ చేసి పెట్టుకోండి. చూడండి నేను స్ట్రాబెర్రీస్ ని ఎలా కట్ చేసుకున్నానో ఈ కట్ చేసుకున్న పీసెస్ ని తీసుకెళ్లి మనం జ్యూసర్ లో వేసుకుందాము. చూడండి మనం జ్యూసర్ లో వేసుకున్నాము ఈ స్ట్రాబెర్రీస్ ని. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. చూసారా స్ట్రాబెర్రీస్ బాగా గ్రైండ్ అయినాయి కదా. ఇప్పుడు మిల్క్ యాడ్ చేస్తున్నాను. మీకు ఎన్ని మిల్క్ కావాలో అన్ని మిల్క్ యాడ్ చేసుకోండి. నేను ఒక గ్లాస్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కూడా మిక్స్ చేద్దాము. మిల్క్ కూడా యాడ్ చేశాను. బాగా గ్రైండ్ అయిందనమాట. ఇప్పుడు షుగరు 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేశాను. దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేద్దాము. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.